నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేసి తీరుతుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 60 మంది నాయకులు, కార్యకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు బిల్లా రామ్మోహన్ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ నగరంలోని ఆయన నివాస గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జయవర్ధన్ గౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, యువకులు అందరూ కలిసి గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడం జరిగిందని, అదేవిధంగా రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై జాన్కంపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. పార్టీలో చేరిన వారిలో బాలరాజ్ గౌడ్, మారుతి గౌడ్, వడ్డెర సంఘం నాయకులు గుంజ పోషెట్టి, జాన్, నర్సయ్య, శ్రీనివాస్, బొంత పోషెట్టి, గౌడ సంఘం నాయకులు కృష్ణగౌడ్, సుమన్ గౌడ్, రామగౌడ్, సాయిబాబా గౌడ్, మధుసూదన్ గౌడ్, యాదేశ్ గౌడ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి గంగా కిషోర్, గ్రామ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహెర్ తదితరులు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల నుంచి మాకేం పని చేయలేదు. మా పిల్లలకు నౌకర్లు రాలేదు, మాకు ఇల్లు లేవు, డెవలప్మెంట్ లేదు, మా డిస్టిక్ని ఏం పట్టించుకోలేదు. సెంట్రల్ నుంచి మాకు ఇన్ని ట్యాక్సులు పెంచి మాకు ముక్కుమండి వసూలు చేసిన పైసలు కూడా కేవలం అటు నార్త్కే ఇచ్చారు. మాకు ఇస్తలేరన్న ఉద్దేశంతో యువకులు, వీకర్ సెక్షన్ వాళ్ళందరూ ఈరోజు పెద్ద ఎత్తున జాన్కంపేట్ గ్రామస్తులు కాంగ్రెస్లో జాయిన్ అయినందుకు వాళ్ళని స్వాగతిస్తూ తప్పనిసరిగా రేపు మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం, మీకు ఏదైతే భూముల సంగతి చెప్తా ఉన్నారో దాంట్లో అవి కూడా అన్ని మీ భూములు మీకు ఎక్స్పెక్ట్ చేద్దాం. కొన్ని ఇళ్ళు పెండింగ్ ఉన్నాయన్నారు, అవి కూడా చేయించుకున్నాం. అదేవిధంగా వ్యవసాయం కూడా రేపు ఆగస్టులో మనకు ఏదైతే మీరు రైతులు లోన్లు లేపి కట్టలేకపోయిందో, ఆ దరిద్రం గవర్నమెంట్ మీకు లోన్ మాఫీ చేయలేకపోయిందో దాన్ని కూడా ఆలోచించి లోన్లు కూడా మాఫీ చేస్తున్నాం ఆగస్టులో.
బాల సాహిత్యం అనేది ఎదిగిన ఎంతో మందిని తీర్చిదిద్దిన అమృతధార అని ప్రముఖ కవయిత్రి డాక్టర్ అమృతలత అన్నారు. చిగురింతలు పుస్తకం నేటి బాలలకు దిక్సూచిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అలతి అలతి పదాలతో, అందమైన పదజాలంతో మానవ అనుబంధాలను పటిష్టం చేసే విధంగా, సామాజిక బాధ్యత తెలిపే విధంగా గేయాలున్నాయని ఆమె అన్నారు. ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నగరంలోని హరిచరణ్ పాఠశాలలో చింతల శ్రీనివాసగుప్త రచించిన చిగురింతలు పుస్తకావిష్కరణ సభ సంస్థ అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్రావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ప్రధాన కార్యదర్శి డి ప్రవీణ్ కుమార్ శర్మ ఆహ్వానంతో ప్రారంభమైన ఈ సభకు అధ్యక్షులు డాక్టర్ కాసర్ల స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా బాల సాహిత్యాన్ని గుర్తించి ప్రోత్సహించడం, పిల్లల్లోని సృజనశీలతను వెలికితీసేలా కార్యశాలలు నిర్వహించడానికి, బాలల పుస్తకాలను ప్రచారం చేయడానికి ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదిక ఏర్పడి ముందుకు సాగుతుందని చెప్పారు. నెల రోజుల క్రితమే ఏర్పడిన తమ సంస్థ ఈరోజు బాల సాహిత్యంలో భాగమైన చింతల శ్రీనివాసగుప్త రాసిన బాలగేయాల సంపుటి చిగురింతలు ఈ వేదిక మీద ఆవిష్కరించుకోవడం గర్వకారణమన్నారు. ఈ సభలో ఆవిష్కర్తగా పాల్గొన్న డాక్టర్ అమృతలత మాట్లాడుతూ బాల సాహిత్యం అనేది ఎదిగిన ఎంతో మందిని తీర్చిదిద్దిన అమృతధార అని అన్నారు. చింతల శ్రీనివాసగుప్త రచించిన చిగురింతలు నేటి బాలలకు దిక్సూచిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అలతి అలతి పదాలతో, అందమైన పదజాలంతో మానవ అనుబంధాలను పటిష్టం చేసే విధంగా, సామాజిక బాధ్యత తెలిపే విధంగా గేయాలున్నాయని చింతలను అభినందించారు. చిగురింతలు పుస్తకం ఇందూర్ జిల్లా బాల సాహిత్యంను పరిపుష్టం చేస్తుందని పేర్కొన్నారు. ఈ బాల సాహిత్య వికాసం కోసమే ఏర్పడిన ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదికకు అభినందనలు తెలియజేశారు. ముఖ్య అతిథి విఆర్ శర్మ మాట్లాడుతూ బాల సాహిత్యం రేపటి రోజును నిర్ణయించే శక్తి ఉందని, ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదిక తమ కృషిని కొనసాగించాలని ఆశించారు. ప్రపంచ సాహిత్యంలో పిల్లల పుస్తకాలు విరివిగా వచ్చాయని, తెలుగులో ప్రఖ్యాత కవులు బాల సాహిత్యం సృజన చేశారన్నారు. తెలంగాణ నుండి, నిజామాబాద్ నుండే తొలి బాల సాహిత్యం వెలువడిందని, తిగుళ్ల వెంకటేశ్వర శర్మ రాసిన వానకారు, లోకమల్హరి రాసిన జగన్ని విద్య తొలి బాల సాహిత్య ముద్రలని అన్నారు. ఆధునిక కాలంలో బాల్యమంతా బందీ అయిపోయిందని, రోగగ్రస్తమైందని, దీనికి సాహిత్య చికిత్స అవసరమని ఈ క్రమంలో చింతల శ్రీనివాస్ రాసిన చిగురింతలు పుస్తకం రావడం ఒక చారిత్రక అవసరమన్నారు. నేడు పిల్లల ఆలోచనలను పిల్లలే రాయాలని, పెద్దలు కూడా పిల్లల జీవితాలను వివిధ సాహిత్య ప్రక్రియల్లో ఆవిష్కరించాలన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న తల్లావంజాల మహేష్ బాబు పద్యం ఆధారంగా బాల సాహిత్యం వికసిస్తుందని, చింతల మంచి పద్యకవి అని, గేయాలు పిల్లలందరికీ నైతిక విలువలు అందిస్తాయన్నారు. గౌరవ అతిథి బోర్గెం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ చింతల శ్రీనివాస్ తమ పాఠశాలలో సేవలు అందించడం విద్యార్థుల అదృష్టమని అన్నారు. ఈ సభలో ఇందూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపాధ్యక్షులు గంట్యాల ప్రసాద్, మహిళా కార్యదర్శి డాక్టర్ శారద, దారం గంగాధర్, సమత తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులకు అర్థం పట్టాలి. ఈ రోజుల్లో అమ్మలు ఒకప్పటి అమ్మల కన్నా రెండింతల పనులు, ఇటు ఇంటి పనులు చేస్తున్నారు, అటు ఉద్యోగం పనులు చేస్తున్నారు. అందుకే తన సహాయం కవితలో చింతల శ్రీనివాస్ గారు అంటారు, సైకిల్ తోడు నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను, మోటార్ సైకిల్ నేర్చుకొని నాన్నకు సాయం చేస్తాను, కారు నడపడం నేర్చుకొని భార్యకు సాయం చేస్తాను అంటారాయన. ఈ రోజుల్లో, ఈ బిజీ లైఫ్లో పిల్లలు అమ్మకు నాన్నకు సహాయంగా ఎలాంటి పనులు చేయవచ్చో ఉద్బోధిస్తున్నారు. కాకపోతే ఇక్కడ నాదో సలహా, సైకిల్ తోలుడు నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను, దాని బదులు గిన్నెలు తోముడు నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను అంటే ఇంకా అద్భుతంగా ఉంది. కేవలం చదువు చెప్పే గురువే కాదు, పిల్లలకి ఎంతమంది గురువులున్నా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అలకి అలకి పదాలు ఎంతో గొప్పగా చెప్పారు ఆయన. వినండి, తప్పప్పులను నేర్పు తల్లి నా గురువు అంట, మంచి నడక నేర్పు నాన్న నా గురువు, విద్యలన్నీ నేర్పు దైవమే నా గురువు, సఖ్యతని నేర్పేటి సమయమే గురువు, సంపదలనిచ్చేటి సంఘమే గురువు, ఆ సంఘానికే నేను సరి అయిన గురువు అంటారు. మరీ చిన్న పిల్లలకి పెద్ద పెద్ద పనులు అప్పగిస్తే వాళ్ళు తమ అశక్తతని ఎలా ప్రకటిస్తారో, నిజానికి వారికి ఆసక్తి ఎందులో ఉంటుందో చెప్తూ శ్రీనివాస్ గారు ఏమంటున్నారో వినండి. పచ్చిమట్టి తెచ్చి పుట్ట కట్టాలేను,
పరకలల్లుకొచ్చి గూడు కట్టాలేను, పుల్లలేరుకొచ్చి ఇల్లు కట్టాలేను, రాళ్ళు మోసుకొచ్చి బ్రిడ్జి కట్టాలేను, పుష్టిగా పోచేసి బజ్జుంటానేను అంటూ 5 వాక్యాల్లో పిల్లల ఆసక్తులు ఆసక్తులను రెండింటినీ అందంగా వెలుగుచ్చారైన. పుట్టినరోజు వచ్చిందా మొక్కని ఒకటి నాటాలి, పండుగ రోజు వచ్చిందా మొక్కని ఒకటి నాటాలి, పై తరగతులకు వెళ్తావా మొక్కని ఒకటి నాటాలి, మొక్కే నీకు ఆధారం మొక్కే నీకు అవసరము అంటూ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటాలని పచ్చదనం యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తూ చిన్న చిన్న మాటలతో చక్కగా ఉద్బోధిస్తారు ఆయన. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నష్టం చేసిందని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేసిందని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం బోర్లాం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరపున జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి దేవుని పేరు చెప్పి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. అందరి బాయో బేనో అనుకుంటూ ప్రతి అకౌంట్లకి 15 లక్షలు అకౌంట్లలో వేస్తామని చెప్పి వేసిర్రా? ఒక్కరికైనా ఒక పైసా వచ్చిందా? ఒక్కడి కూడా రాలేదు. మరి ఈరోజు మరి కేంద్రం నుంచి మా యువకులకి తమ్ముళ్ళకి ఒక్క ఉద్యోగం అన్న వచ్చిందా? కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదు. మరి నేను ఇందునే కదా, నా మనసులో నా పార్టీ నాకుంటది, అంతేగాని దేవుడి పేరు మీద ఈ పార్టీకి ఓటేయాలని చెప్పడము ఇది కరెక్ట్ కాదు. కానీ బీజేపీ వాళ్ళు రాముడి పేరుతో చేస్తున్నారు. మనం అందరం గమనించుకోవాలా. ఈ రోజు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. దేశంలో ప్రధానమంత్రి ఆయన అవుతుండొచ్చు మోడీ గారు, కానీ రాష్ట్రానికి మనకేం నిధులు పంపించాడు, నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు మనకు న్యాయం జరగాలి అనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరాలి అంటే మీరందరూ కలిసి గట్టుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా ఓట్లేసి మన గాలి అనిల్ కుమార్ గారిని మెజార్టీతో గెలిపియాలా. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలిచి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచార కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఇరువురు నేతలకు జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజలతో కలిసి గాంధీ చౌక్ వరకు పాదయాత్రతో వెళ్లారు. అలాగే సిరికొండ మండల కేంద్రంలో అంగడ్ బజార్ నుండి బోనాలతో నృత్యాలు చేస్తూ మండల ప్రజలు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ను నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎంపీగా కవితను గెలిపించారని, రెండవసారి బీజేపీ నుండి అరవింద్ను గెలిపించారని, కానీ వారు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఈసారి చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని, తాను ప్రజల మనిషినని, ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు. ఏ ఇబ్బందులున్నా తనను కలవాలని, అన్ని రకాలుగా ప్రజలకు అండగా నిలబడతానని ఆయన అభయమిచ్చారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ కోరినట్లు సిరికొండ మండల కేంద్రానికి కామారెడ్డి నుండి కమర్పల్లి వరకు డబుల్ రోడ్డు కోసం పార్లమెంట్లో కొట్లాడి రోడ్లు మంజూరు చేయిస్తానని అన్నారు. అలాగే 21 ప్యాకేజ్ కింద మళ్లీ వచ్చే వర్షాకాలానికి దర్పల్లి, సిరికొండ మండలాలకు సాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యువకులు, రైతులు, బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్మ భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, శేఖర్, రాములు, దేగం సాయన్న, ఆసిఫ్, రమేష్, గోవర్ధన్, మైపాల్, గంగారెడ్డి, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో అందరినీ కలిసికట్టుగా నడిపించడంలో ఏదైతుందో కృతకృత్యుడిగా ముందుకు పోతున్న సందర్భంగా మరి శాసన మండలి ఎంపిక కావడం జరిగింది. మా సోదరుడు మహేష్ గౌడ్ గారు, పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు అరకల్ నర్సిరెడ్డి గారు, మిత్రులు నగేష్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మన మండల కాంగ్రెస్, మా రైతు సోదరులు, యువమిత్రులు, మా లంబాడా గిరిజన సోదరులు, మా తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్త అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మరి ఎవరు గెలిచినా మన ప్రాంతానికి సౌకర్యం వెలగొడతాలే, మన ప్రాంతాన్ని అభివృద్ధి పదవిలో తీసుకుపోవాలి. అంతేనే కాదు, ఇప్పుడు గోవర్ధన్ 2 సార్లు గెలిచిండు. ఏం చేసిండు? కొన్ని అరవింద్ ఒకసారి గెలిచిండు, బీజేపీ పువ్వు గుర్తు. ఆయన ఏమైనా చేసిందా? ఇవాళ నేను చెప్తున్నా, నేను మా మిత్రుడు మన శాసనసభ్యులు ఏదైతుందో భూపత్ రెడ్డి గారు గెలిచింది కదా, మనకు రావాల్సినటువంటి కాలువ నీళ్లు, సాగునీరు ప్యాకేజ్ 21 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు అవుతుందని చెప్పి అంటున్నా. ఎక్కడేసిన దొంగడు అక్కడే ఉందయా. మంచి రిజర్వాయర్ అని చెప్పని అసలు తీసుకొచ్చి మరి మొత్తం కూడా ఈ గంగపాలు చేసింది. ఇవాళ తెలంగాణ అప్రపాలు చేయడం వల్ల మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మరి చాలా స్కీములు అమలు పరుస్తున్నారు. ఇంకా కొన్ని అమలు పరచడం కొన్ని టైం కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితులు వెనుకకు పోయేది లేదు. ఈ రోజు మీకు అందరూ కూడా చెప్తారు, 10 సంవత్సరాలు ఎవరు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే, కొత్తగా పెన్షన్లు ఇవ్వలే. మీకు అందరు కూడా ఈ ఎన్నికల కోడ్ కాదని అందరు కూడా రేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్తా ఉన్నాం. ఇక దరిపల్లి గ్రామానికి వచ్చినంత మటుకు మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్ననే మనం ఫౌండేషన్ వేసుకున్నాం మందపేట పడగల హాస్పిటల్కి. ఇక్కడ పని కూడా నడుస్తూ ఉంది, మీకు అందరు కూడా తెలుసు. ఒకసారి చూడండి, ఇక్కడ మన పాత పిఎస్సీ దగ్గర మందపడగల హాస్పిటల్ నడుస్తూ ఉంది. ఇట్లా దీనికన్నా మార్కెట్ యార్డ్ మనం తెప్పించుకుందాం. ఈ అవసరం ఉంటే దరిపల్లి మున్సిపాలిటీ కూడా చేసుకుందామని ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో చెప్పినాం. ఇలా మొన్ననే మనం ఎన్నికై 4 నెలలు అయింది, దాంట్లో 2 నెలలు కోడి రికవ్ అయింది. మరి కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ దర్పల్లిని మీ అందరూ సహకరిస్తే మరి మీరు గ్రామ పంచాయతీ తీర్మానాలు అంతా ఇస్తే తప్పకుండా మున్సిపాలిటీ కూడా చేసుకుందాం. ఈ విధంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ మన అరవింద్ వచ్చిండు మళ్ళా ఎన్నికలకు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ 41వ డివిజన్లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని అన్ని కాలనీలలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఇంటింటికి కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రలో మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు గడుగు గంగాధర్ సైతం పాల్గొని ఆకుల లలితతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి అధిక సంఖ్యలో మహిళలు మద్దతుగా తరలివచ్చారు. ప్రతి కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని 4 పథకాలను అమలు చేయడంతో ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. ప్రజల స్పందన చూస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని ఆమె అన్నారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే పార్లమెంట్లో జిల్లా సమస్యలపై గలమెత్తి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని ఆమె తెలిపారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్కు మేలు జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తవత్సలం, ప్రవీణ్ కుమార్ గౌడ్, శోభ తదితరులు పాల్గొన్నారు. 41 డివిజన్ సాబేరు గారి నేతృత్వం, సాబేరును చాంగుబాయి, జయలక్ష్మి, ప్రవీణ్ వీళ్ళందరి నేతృత్వంలో ఇక్కడ చాలా
పబ్లిక్తోని పెట్టడం జరిగింది, ఇంటింటి ప్రచారం. దీనికి ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మన జీవనన్న గెలవాలా, ఓట్ బ్యాంక్ మన నిజామాబాద్లో 1,00,000 మెజార్టీ ఇవ్వాలి మనము. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు చాలా నష్టపోయినాము. ఇప్పుడు కంపల్సరీ మన జీవనాన్ని గెలిపిస్తున్న ఒక మచ్చలేని నాయకుడు. ఎందుకంటే సోనియా గాంధీ ప్రతిపాదించిన నాయకులు. తప్పకుండా వారిని గెలిపించుకున్నట్లయితే ఈరోజు మనము పసుపు బోర్డే కానివ్వండి, షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా బీడీ కార్మికులకు వచ్చేటి బెనిఫిట్స్ కానివ్వండి, మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఇంతవరకు లేదు, ఎయిర్పోర్టే కానివ్వండి, ఇట్లాంటి సమస్యలు ఏమేమి సమస్యలు తప్పకుండా నెరవేరుస్తారు. మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ మన జీవనన్నకు మంత్రిగా తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రిగా ఇస్తారనేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈసారి తప్పకుండా కాంగ్రెస్కే ఓటేస్తామమ్మా, కాంగ్రెస్నే గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఏరియా మొత్తము మనం ఇచ్చినవే, కాంగ్రెస్ హయాంలో ఇచ్చినవే. కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. బడుగు బలహీన వర్గాల పార్టీ, మన బీదల పార్టీ, గరీబీ హటావో అనే నినాదంతో గతంలో కూడా ఇందిరమ్మ కాలంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. మన కాంగ్రెస్ పార్టీ 2004లో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టినాము. మహిళలకే కానీ, యూత్కే కానీ, వ్యవసాయదారులకే కానీ, ప్రతి ఒక్కరికి అన్ని రంగాల అన్ని కులాల వారు అభివృద్ధి చెందారంటే కాంగ్రెస్ హయాంలోనే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా సోదరులకు సోదరిమణులకు నేను కోరేది ఏంటంటే 13వ తారీఖు రోజు చేతు గుర్తుకు ఓటేసి మనము బలబలాలు ఇక్కడ నిజామాబాద్లో 1,00,000 మెజార్టీ ఇచ్చి అన్నని గెలిపించుకుందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనము మొత్తం 15 సీట్లు మన తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకొని వారికి బహుమానంగా సోనియా గాంధీ గారికి బహుమానంగా ఇద్దామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అరుణోదయ రామారావు జీవిత స్ఫూర్తితో మతోన్మాద ఫాసిస్టు మోడీ విధానాలను ఓడించుదామని అరుణోదయ కళాకారులు పిలుపునిచ్చారు. జననం మరణం సహజమైనని, ప్రజల కోసం జీవించడమే ఉన్నతమని వారు పేర్కొన్నారు. అరుణోదయ రామారావు జీవిత స్ఫూర్తితో పాటల సైన్యాన్ని నిర్మించి మతోన్మద ఫాసిస్టు మోడీ విధానాలను ఓడించుదామని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు కళాకారులకు పిలుపునిచ్చారు. రామారావు 5వ స్మారక సభను నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలోని నీలం రామచంద్రయ్య భవన్లో జిల్లా అధ్యక్షులు సూరిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో అరుణోదయ దాసు, ప్రజానాట్య మండలి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి శిర్పలింగయ్యలు పాల్గొని ప్రసంగిస్తూ జననం మరణం సహజమేనని, ప్రజల కోసమే జీవించడమే ఉన్నతమని వారు పేర్కొన్నారు. రామారావు స్వరం దోపిడిపై యుద్ధ పేరి మ్రోగించిందని వారు తెలిపారు. ఆయన తన పాట, ఆట, బుర్రకథ లాంటి అనేక కళారూపాలతో జనాన్ని జాగృతం చేసి ఉద్యమాలకు చేయూతను ఇచ్చారని కొనియాడారు. రామారావు విప్లవ గొంతు పాటకు ప్రాణం పోసిందని, ప్రజా పోరాటాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని వారు పేర్కొన్నారు. కళ కోసం కాదు, జనం కోసం అని కవి చెరంబడరాజు మాటల్ని మదిలో నింపుకొని రామారావు రాగాల ప్రయాణంలో పయనించారని వారు అన్నారు. శ్రమ నుండి పురుడు పోసుకున్న పాట, కళారూపాలను శ్రామిక జన విముక్తి కోసం ఆయుధంగా రామారావు ఉపయోగించినారని వారు తెలిపారు. రామారావు ఆలపించిన వీరగాథల పాడరా, అన్న అమరుడురా, మన రామనర్సయ్య పాటల్ని గొంతెత్తి గానం చేస్తే ప్రజలు మంత్రముగ్ధులై అభిమానులుగా మారేవారేని వారు తెలిపారు. గోదావరి లోయ పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రామన్న ఆలపనలు క్రియాశీల పాత్ర మరవలేమని, ఆయన జన హృదయాల్లో పదిలంగా నిలిచిపోయారని వారు తెలిపారు. ఈ సభకు అరుణోదయ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి అబ్దుల్, నాయకులు దాల్మల్కి పోషెట్టి, రంజిత్, భారతి, వి పద్మ, సాయిరెడ్డి, బండమీది నర్సయ్యలతో పాటు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామారావు 5వ స్మారక సభ ఎన్ఆర్ భవన్ వద్ద అరుణోదయ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా జననం సహజం, జననం మరణం సహజమే, కానీ ప్రజల కోసం జీవించడం, ఈ సమాజంలో మౌలికమైన మార్పు రావాలని చెప్పి, దోపిడీ పీడలనే వ్యవస్థ కావాలని చెప్పి, దానికోసం తన దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులని కూడగట్టుకొని పనిచేయడం హిమాలయాల కన్నా ఉన్నతమైనది. రామారావణ తన స్వరాన్ని మొత్తం ఈ సమాజ మార్పు కోసం వినియోగించిండు. శ్రమ నుండి పొడ్డు పోసుకున్నటువంటి పాట, ఆ పాట ఆయుధంగా మార్చి ఈ సమాజంలో మార్పు కోసము తను ఒక సైనికుడిగా, అరుణోదయ సైన్యాధిపతిగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సీఎంసీ కళాశాలలోనే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఈ కేంద్రాలను సందర్శించి కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా బోధన్ పట్టణం విజయమేరీ పాఠశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కొనసాగుతున్న కమిషనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లలో బ్యాలెట్ పేపర్, అభ్యర్థులకు కేటాయించబడిన ఎన్నికల గుర్తులను అమరుస్తున్న తీరును పరిశీలించారు. ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కోసం ఈవీఎంలను అన్ని విధాలుగా సిద్ధం చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా కమిషనింగ్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ జరిపించాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఈవీఎంలలో అమర్చే పవర్ ప్యాక్స్, రోల్స్ సరిపడా ఉన్నాయా అని ఆరా తీసిన కలెక్టర్ అవసరమైన పక్షంలో మరిన్ని సమకూరుస్తామని అన్నారు. కాగా బోధన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను సైతం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన రిజిస్టర్లను పరిశీలించి ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, బోధన్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు ఉన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రం ఎలా నష్టపోతుందో ప్రజలకు వివరించడానికి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 6వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. నగరంలో భారీ ర్యాలీ, రోడ్ షో అనంతరం భారీ కార్నర్ మీటింగ్ ఉంటుందని ఆయన అన్నారు. జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు.
నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ భారీ ర్యాలీ రోడ్ షో కార్నర్ మీటింగ్ ఉంటుందని అన్నారు. జగిత్యాల నుండి కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్ బైపాస్ రోడ్డు నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్ చేరుకుంటారని ఆయన తెలిపారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు ర్యాలీ రోడ్ షో వివరాలు ఆయన వివరించారు. నిజామాబాద్ పట్టణం ర్యాలీ ప్రారంభం సాయంత్రం 5:35 ఎన్టీఆర్ చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ గ్రౌండ్, తిలక్ గార్డెన్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, 6:30 గాంధీ చౌక్ భారీ ర్యాలీ రోడ్ షో నెహ్రూ పార్క్ వరకు ఉంటుందన్నారు. గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ రెండు కలిపి రోడ్ షోలో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారని బాజిరెడ్డి తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నివాసంలో బస చేస్తారన్నారు. మర్నాడు ఉదయం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కేసీఆర్ కలుస్తారని బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ గారు నిజామాబాద్ పట్టణంలో రేపు సాయంత్రం 5:30 ఓల్డ్ కలెక్టరేట్ ఎక్స్ రోడ్స్ వద్ద ర్యాలీ ప్రారంభం, ర్యాలీతో మొదలవుతుంది కార్యక్రమం. బ్రహ్మాండంగా 5:30 ఓల్డ్ కలెక్టరేట్ ఎక్స్ రోడ్స్ వద్ద ప్రారంభమైనటువంటి ర్యాలీ గాంధీ చౌక్ మట్టుకు కూడా కొనసాగుతుంది. గాంధీ చౌక్కి దాదాపు గంట సేపు ర్యాలీ కొనసాగుతుంది. ఆ ర్యాలీలో మా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు ర్యాలీలో పాల్గొంటారు. అట్లనే ఆ ర్యాలీలో మరి కేసీఆర్ గారు నిజామాబాద్ పట్టణ ప్రజలకు కూడా అందరికీ కూడా అభివాదం చేస్తూ వాళ్ళ అభివాదాలు స్వీకరిస్తూ ర్యాలీ ముందుకు కొనసాగుతుంది. కరెక్ట్ 6:30 గాంధీ చౌక్కు చేరుకుంటుంది ర్యాలీ. 6 గంటల ర్యాలీ అక్కడికి చేరుకోగానే గాంధీ చౌకు, నెహ్రూ చౌకు రెండు ప్రాంతాలు కలిపి కార్నర్ మీటింగ్ ఉంటుంది. గాంధీ చౌకు, నెహ్రూ చౌక్ ఆ రెండు ఎక్స్ రోడ్స్ కలిపి కార్నర్ మీటింగ్ ఉంటుంది. అక్కడే ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. మళ్ళొకసారి 5:30 సాయంత్రం నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ చౌరస్తా నుండి ర్యాలీ ప్రారంభమై 6:30 గాంధీ చౌక్ చేరుకుంటుంది. 6:30 కేసీఆర్ గారి ప్రజలను ఉద్దేశించి ఆ నెహ్రూ చౌకు గాంధీ. దేశంలో పౌర హక్కులు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గత 10 ఏళ్లుగా పౌర హక్కులు మరింత ప్రమాదంలో పడ్డాయని ఆయన అన్నారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఆదివాసులు తీవ్రమైన వివక్షను, నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మువ్వా నాగేశ్వరరావు సంస్మరణ సభ ప్రెస్ క్లబ్లో జరిగింది. సిఎల్సి ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంస్మరణ సభకు జిల్లా ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా హాజరైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లా పౌర హక్కుల ఉద్యమంలో మువ్వా నాగేశ్వరరావు క్రియాశీలకంగా పనిచేశారన్నారు. పోలీస్ రాజ్య నిర్బంధం, సవాళ్లతో కూడిన జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో సుదీర్ఘకాలం పనిచేయడం గొప్ప విషయమన్నారు. మువ్వా నాగేశ్వరరావు మరణం పౌర హక్కుల ఉద్యమానికి తీరని లోటన్నారు. దేశంలో గత 10 ఏళ్లుగా పౌర హక్కులు మరింత ప్రమాదంలో పడ్డాయన్నారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఆదివాసులు తీవ్రమైన వివక్షను, నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర పారామిలిటరీ బలగాలు అమాయక ఆదివాసులను కాల్చి చంపుతున్నాయన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో గల లక్షల కోట్ల రూపాయల ఖనిజ సంపదపై కన్నేసిన మోదీ ప్రభుత్వం ఆదివాసులపై కక్ష కట్టింది.
జరిగిందన్నారు. ఆదివాసులను చంపి లేదా వారిని అడవుల నుండి తరిమివేసి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రలు చేస్తుందన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ అందులో భాగమేనన్నారు. ఫాసిస్టు నియంతృత్వ మోదీ ప్రభుత్వ చర్యలను ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ఆదివాసులు తమ కోసం కాకుండా దేశ ఖనిజ సంపదను కాపాడుకోవడం కోసం పోరాడుతున్నారన్నారు. వారిపై జరుగుతున్న రాజ్య హింసను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. ప్రజల పౌర హక్కుల కోసం, దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం రాజీ లేకుండా పోరాడడమే మువ్వా నాగేశ్వరరావుకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు వి సంఘం, ఆల్గోట్ రవీందర్, మువ్వా సురేష్, సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం బాధ్యులు కె రామ్మోహన్ రావు తదితరులు మాట్లాడారు. కమ్యూనిస్టుగానే జీవించారు. పౌర హక్కుల సంఘానికి గర్వకారణమైన వ్యక్తులకి నిరంతరం ప్రజా జీవితంలోనే వాళ్ళ జీవితం గడిపారు. రవి చెప్పినట్టుగా సంస్థలో అధ్యక్షులుగా ఉంటూనే అమరులు అయ్యింది బహుశా మువ్వా నాగేశ్వరరావు ఒక్కరే. ఆయన సంస్మరణలో సభకు అధ్యక్షత వహించిన శ్రీనివాసు సభకు ఒక నివేదన చేశారు. పౌర హక్కుల సంఘంలో చేరండి, అది నిజమైన నివాళి అవుతుంది అని. రాష్ట్ర నాయకులుగా మేము అదే అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇక్కడ టీచర్లు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువతులు ఉన్నారు. పౌర హక్కుల సంఘంలో చేరండి. అయితే సంధ్య ఆల్రెడీ చెప్తున్నారు, పౌర హక్కుల సంఘంలో చేరడం అనేది పెద్ద సవాల్. పౌర హక్కుల సంఘం డైరెక్ట్ గా నేరుగా రాజ్యంతో తలపడుతుంది. పౌర హక్కుల సంఘం తీరా చూస్తే చేసేది ఏంటంటే రాజ్యం ప్రజాస్వామిక ధోరణి నుంచి వైదొలుతున్నప్పుడు ప్రశ్నిస్తుంది. ఒక మేధావులుగా తన పాత్ర ఏంటి అంటే ప్రశ్నించడం. ఆ ప్రశ్నించినందుకు సందేహం చెప్పినట్టుగా నిర్బంధం వస్తూనే ఉంది. కానీ మనకు ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి మువ్వా నాగేశ్వరరావు గారే కదా. ఆయన బాటలోనే నడుస్తూ, ఆయన బాటలోనే రాజ్యం నిర్బంధం ప్రయోగించని, మరేదైనా ప్రయోగించని మనం మాత్రం ఈ సంస్థలో కేవలం ప్రశ్నించినందుకు ఆపదలో ఉన్న వ్యక్తుల ప్రధాని మోడీ మాటలు నమ్మి మోసపోవద్దని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తుందని, ప్రజలు ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు. బోధన్ మండల పరిధిలోని బెల్లాల్ అమ్దాపూర్ గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, ఇప్పుడు తిరిగి అమలుకు నోచుకొని హామీలు ఇస్తున్నారని అన్నారు. బీజేపీ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు అంటాయని, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి నిరుపేద మహిళకు ₹1,00,000 అందజేస్తారని చెప్పారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ రోజు 3వ నంబర్లో ఉన్న చేతి గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాశంకర్, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ రాలే, కరెంటు వస్తలేదు, ఎక్కడైనా 100 మందిలో ఒక్కొక్కరికి 2 రాలేదు. ఎండిఓ షాప్ దగ్గర దరఖాస్తు ఇచ్చేయండి,
అది కూడా మనకు పైసలు వచ్చినాయి కానీ మీది కరెక్ట్ లేక రాలేదు, అది కూడా చేసేస్తాం. అదేవిధంగా ఎలక్షన్ అయినాక మన కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ళు వచ్చినాయి. ఎస్సీలకు లంబడోళ్లకు 6 లక్షలు, మనసుండోళ్లకు 5 లక్షలు ఇల్లు కూడా కట్టించుకుందాం. అవన్నీ ఎవరు గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దాం పాపం ముందు, తర్వాత మనం తీసుకుందాం. ఏడాదికి ఇన్ని వస్తాయి. ఈ విధంగా చేసుకోండి. మేము ఎవరికి చెప్పాం, మీరే కూర్చుంటారా, మీరే డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఏమో గత మున్సిపాలిటీ పంచాయతీలో ఊడ్స్టోళ్ళకి ఇద్దాం. ఏమన్నా పాపం వాళ్ళు ఓడి తీయకుంటే మోళ్ళు వాళ్ళు తీస్తారు, ఊడుస్తారు. వాళ్ళకు ముందు ఇవ్వాలి పెన్షన్ కానీ ఇల్లు కానీ. తర్వాత వాళ్ళకైతే 2, 3, 4 ఇల్లు పోతాయి. अरे तुम्हारा नहीं देते अम्मा, तुम्हारा नहीं देते, तुम्हारा नहीं देता, ज्यादा बात करो. मैं बोला हूँ ना ये అరే ఉండా. ఈ విధంగా ఇవన్నీ ఎప్పుడైతాయి, ఒక్కొన్ని కారు గుర్తులను మోగొట్టి ఇప్పుడు బీజేపీ పువ్వు గుర్తు అయిన వచ్చాడు. 10 ఏళ్ల నుంచి ఆయననే ఉన్నాడు. మంచిగా మాట్లాడతాడు మన మోడీ సార్. మాటలు చెప్తే ఐస్ బర్ఫ్ చేసేస్తాడు. బర్ఫ్ మనల్ని కరగొట్టేస్తాడు. బర్ఫ్ ఎండలు కొట్టాలని కరిగిపోయా. దాంతో ఏమన్నా వస్తుందా అని ఏం చెప్పిండు? చదువుకునే పిల్లలు ఉన్నారు, 2 కోట్ల నౌకరీలు ఇస్తాన్నాడు. ఎక్కడ నుంచి నౌకరన్నా ఏం లేదు. యువకులు అర్థం చేసుకున్నా బాబు, ఎండలు ఎందుకు తిరుగుతున్నాం? ఇంకోసారి తప్పు చేయకుండా మీకు 15 లక్షలు ఇస్తామన్నారు, ఇచ్చిందా? మరి ఏం అక్షంతలు పంపుతున్నా? భగవంతుడు మనం ప్రార్థించుకోమా? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అక్రమంగా నగదు, మద్యం, భారీ విలువైన వస్తువులు తరలించకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఏ వాహనంలోనైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నగదు, నగలు, మద్యం, విలువైన సామాగ్రి లభిస్తే సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అందజేస్తామని రెవెన్యూ అధికారి తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపంలో ఉండగా రెవెన్యూ, పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టుల వద్ద వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వాహనాలను పంపుతున్నారు. జిల్లా సరిహద్దుల్లోని ఇతర రాష్ట్రాల నుండి మద్యం, డబ్బు జిల్లాలోకి రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఏ ఒక్క వాహనాన్ని వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసే సమయంలో వాహనం నంబర్తో పాటు సెల్ డ్రైవర్, యజమాని పేర్లను, సెల్ ఫోన్ నంబర్లను నమోదు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. వాహనాలలో అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు, విలువైన సామాగ్రి తరలిస్తుండగా దొరికితే ఆ నగదు, విలువైన సామాగ్రిని సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామన్నారు. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తుండగా దొరికితే వారిని అదుపులోకి తీసుకొని మద్యాన్ని ఎక్సైజ్ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. ఆధారాలతో ఉంటే మాత్రమే ఆ వాహనాలను వదిలిపెడుతున్నామని, అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నామని అధికారి పేర్కొన్నారు. ఈ తనిఖీలలో పోలీస్, రెవెన్యూ, మోప్మా సిబ్బంది పాల్గొన్నారు. हर एक व्हीकल चेक कर रहे साहब। क्या व्हीकल को चेक करके कुछ मिले तो क्या कर रहे हैं और क्या है? अगर कैश वगैरह मिले तो सीज करते सर, उसका प्रोसेस है वो प्रोसेस करते सर. और लिकर वगैरह मिला तो एक्साइज डिपार्टमेंट को सरेंडर करते हैं. आपका नाम? SST 01753 అసెంబ్లీ కమాండ్ ఉమ్మర్పూర్. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి జీరో అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పిన మోదీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈగ గంగారెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకటేనని, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నగరంలోని కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల్లో మోదీ ఇచ్చిన హామీ మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి జీరో అకౌంట్లో వేస్తానన్న డబ్బులు ఇప్పటి వరకు వేశారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పార్టీ కుల మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఆయన తెలిపారు. రాముడు బీజేపీ పార్టీకే దేవుడు కాదని, ఇదే పార్టీ పుట్టకన్నా ముందు రాముడిని దేశ ప్రజలందరూ అసమానతలు లేకుండా కొలుస్తున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఇంటికి చేరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇదివరకే ప్రజల వద్దకు వెళ్లాయన్నారు. నిరుపేద ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని ప్రతి పేద ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఏఎస్ పోషెట్టి, తెలంగాణ లింగ్విస్టిక్ మైనారిటీ చైర్మన్ ప్రేమలత అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మన నిజామాబాద్ ఎంపీ గారు ఆయన మేము ఫస్ట్ కూడా తీసుకోవాలని చెప్పి అది కూడా 10 ఏళ్ళ కింద మాట ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది వరకు దిక్కులేదు, ఏదో తెచ్చామని చెప్పేసి దానికి జీవో లేదు, మనం లేదు, మనకి లేదు, ఏం లేకుండా అదే మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి బీజేపీ వాళ్ళ మాటలు అర్థం చేసుకోవాలని చెప్పే విధంగా నేను కోరుకుంటూ, ఇవన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎవరు కూడా ప్రజలు మీరు గమనించాలి. వాళ్ళ మాటలు దేవుళ్ళ పేరు చెప్పుకొని అధికారులు చేస్తూ ఉన్నారు. ప్రజలు మీరు గమనించాలి. మరి అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ గవర్నర్ గారు ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నీకు ఊళ్ళల్లో ఎక్కడ పోయినా కానీ మా ఊరికి మీరు రావాలని తెలిసే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఏ గ్రామాన వాళ్ళు పోస్టర్లు అని పెట్టడం జరిగింది. మా ఊరికి మీరు రావద్దు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అయినా కానీ ఓడిపోయినా మరి ఈరోజు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మానుకోని మాటలు, మీకు ఇదైనా గౌరవం ఉన్న మీ పైన ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని కోరుతా ఉన్నారు. సో ఈ బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలను ఎప్పుడే కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరుతాయి. కానీ ఎలాంటి అనుమానం లేదు. 18 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత మళ్ళీ ఎలక్షన్ల మీద ఎలక్షన్లు, అసెంబ్లీ అయిపోయింది, మళ్ళీ పార్లమెంట్ వచ్చింది. కాబట్టి మరి అపోజిషన్ వాళ్ళ యొక్క మాటని పట్టించుకోకుండా దయచేసి మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నా. బీజేపీ అయితే 10 ఏళ్ల కింద మోడీ గారు ఇచ్చిన యొక్క మున్సిపల్స్లో ఇదివరకు దిక్కు లేదు. ఆమెలు మోసగారు బీజేపీ పార్టీ. పొలాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజులు పోతే రైతులు మీరు స్వతహాగా రిపేరు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని ట్రాన్స్కో ఏడీఈ టౌన్ 2 తోట రాజశేఖర్ కోరారు. మీ ఏరియాకు సంబంధించిన లైన్మెన్ లేదా ఏఈకి గాని సమాచారం అందించాలని ఆయన సూచించారు. విద్యుత్ శాఖ చేపట్టిన భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా D5 సెక్షన్ పరిధిలోని గ్రామాల్లో ఏడీఈ టౌన్ 2 తోట రాజశేఖర్ రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తమ పొలాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజులు పోతే విద్యుత్ శాఖ లైన్మెన్ లేదా ఏఈకి ఫోన్ ద్వారా సమాచారం అందించాలన్నారు. రైతులు స్వతహాగా ఫ్యూజులు వేసే ప్రయత్నం చేయొద్దని కోరారు. ఆ ప్రయత్నంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అంతేకాకుండా రైతులు ISI మోటార్లు, వాటికి కెపాసిటర్లు బిగించుకోవాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు, తెగిపోయిన వైర్లను కూడా తాకరాదని సూచించారు. సర్వీస్ వైర్కు ఎక్కడైనా కట్ అయినా, ఇన్సులేషన్ పోయినా గానీ తాకవద్దని రాజశేఖర్ వివరించారు. కరెంటు లైన్ల కింద పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పందిర్లు వేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏఈ అసరుద్దీన్, లైన్ ఇన్స్పెక్టర్ వాసు, లైన్మెన్ ప్రేమ్దాస్, చంద్రశేఖర్, రాకేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. లోపలికి ముందరికి వచ్చేస్తారు, ఆ లైన్లకి అన్నిటికీ 11 kV లైన్లకి దగ్గరికి వచ్చేస్తాయి వాళ్ళకి. అప్పుడు ఏమైంది అంటే మొన్న ఒక నిజాం కాలనీలో ఒక అమ్మాయి పాపం యంగ్ పిల్ల
హైదరాబాద్ నుంచి వాళ్ళ చుట్టాలింటికి వచ్చింది. ఆమె బయట చేయబోయింది ఆమె 11 kV లైన్ టచ్. ఇట్లా ప్రమాదాలు సంభవిస్తాయి కాబట్టి మనం ఇండ్లు కొంచెం లైన్లకు దూరమే మన బౌండరీలలోనే కట్టుకుంటే మంచిది. జాగా కూడా వదిలితే మనకి ఇంట్లో కూడా గాలి వెలుతురు వస్తుంటుంది. అసలు యాక్చువల్గా ఇరుకుగా కట్టుకుంటే మనకు లాస్. కరెంటు ఎప్పుడు వేస్తుండాలి, లేదనుకోండి చీకటి ఉంటుంది, గాలి వెలుతురు రాదు. ఇదంతా మనం కొంచెం విశాలంగా కొంచెం విడిచిపెట్టి కట్టుకున్నాం అనుకోండి, గాలి వెలుతురు కూడా మనకు లోపలికి వస్తుంది. మంచిగా లైట్ మనం తక్కువ వాడతాం, ఫ్యాన్లు కూడా తక్కువ వాడతాం, మంచి న్యాచురల్ ఎయిర్ వస్తుంది మనకి. ఇట్లాంటివన్నీ కూడా మనం కారల్ మార్క్స్ యొక్క విస్తృతమైన పరిశోధనలు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, పెట్టుబడి రచనలు చరిత్ర గతిని మార్చి నూతన చరిత్రను నిర్మించాయని సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న అన్నారు. సమాజాన్ని నిర్మించడమే కారల్ మార్క్స్కు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో మార్క్సిస్ట్ మహోధ్యాయుడు కారల్ మార్క్స్ జయంతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా విప్లవ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ కారల్ మార్క్స్ 1818 మే 5న జర్మనీలో జన్మించాడన్నారు. బెర్లిన్ యూనివర్సిటీ నుండి 1841లో డాక్టరేట్ సాధించిన మార్క్స్ అనాతి కాలంలోనే ప్రపంచం గర్వించదగ్గ మహా మేధావిగా ఎదిగాడని ఆయన తెలిపారు. కారల్ మార్క్స్ యొక్క విస్తృతమైన పరిశోధనలు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, పెట్టుబడి రచనలు చరిత్ర గతిని మార్చి నూతన చరిత్రను నిర్మించాయన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం మార్క్సిజమేనని ఆయన అన్నారు. మార్గసమే సమస్యల పరిష్కారం చూపుతుందని ఆయన తెలియజేశారు. అసమానతల అంతం కోసం చివరిదాకా సాగడం, సమాజాన్ని నిర్మించడమే కారల్ మార్క్స్కు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు నరేందర్, డివిజన్ సహాయ కార్యదర్శి సాయాగౌడ్, నగర కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినం ప్రధానంగా కారల్ మార్క్స్ ప్రపంచంలో ఉండే కష్టజీవుల ఏదైతే దోపిడీదారులు చేస్తారో ఈ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా కష్టజీవుల రాజ్యంకై మొత్తం తన ఉన్నత కుటుంబాల నుండి పుట్టిన పేద ప్రజల కోసం ఆలోచించిండు, పేద ప్రజల విముక్తి కోసం ఆలోచించిండు. దాని యొక్క సిద్ధాంతాన్ని కూడా రాసిన మహోన్నతుడు. ఆ సిద్ధాంతమే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతంగా వెళ్ళింది. అట్లాగే ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో రష్యాలో దీన్ని అమలు చేసి ఇవాళ కార్మిక వర్గ రాజ్యాన్ని తీసుకొచ్చాడు, ఒక ఆదర్శమైన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి కారల్ మార్క్స్ ఏదైతే చెప్పాడో ప్రపంచానికి విముక్తి ఏదైతే ఉందో దాన్ని మనమంతా పాటిస్తూ భారతదేశ విప్లవానికి కూడా సాలూర ఎంపీపీ బుద్దె సావిత్రి భర్త రాజేశ్వర్ సంస్మరణ సభ పార్టీలకు అతీతంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు ఆయన సేవలను కొనియాడారు. నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ సొసైటీ చైర్మన్గా, మాజీ సర్పంచ్గా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి ఎన్నో కీలక పదవులు చేపట్టి బోధన్ నియోజకవర్గంలో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న బుద్దె రాజేశ్వర్ ఇటీవల మరణించిన నేపథ్యంలో సాలూర మండల కేంద్రంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీమణి ఆయిషా ఫాతిమాతో పాటు ఇతర నాయకులు హాజరై రాజేశ్వర్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మచ్చలేని నాయకుడిగా బుద్దె రాజేశ్వర్ ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పరితపించేవారని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజేశ్వర్ మృతి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం బుద్దె రాజేశ్వర్ సంస్మరణార్థం గ్రామ యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు నాయకులు, యువకులు రక్తదానం చేశారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని పలువురు నాయకులు ఆయనను కొనియాడారు. చిన్న వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్ళడం ఇవన్నీ మీరు చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు. అటువంటి వ్యక్తిని మనలో ఒకరిని ఆ భగవంతుడు మనలో లేనప్పుడు వారి కుటుంబానికి ధైర్యం చెప్తూ
మనందరం జరుగుతాం. వారి ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మొన్న నాకు కలిసినప్పుడు చెప్పా, రాజేశ్వర్ గారు డెవలప్ చేయండి, మీరు ఇంకా చేసుకోండి, గ్రామంలో మంచి పేరు తెచ్చుకోండి, ఏది చేసినా మనం ప్రజలకు ఏదైతే వాళ్ళ అవసరాలు తీసినప్పుడు వాళ్ళ కష్టాలను పాల్పంచుకున్నప్పుడే మనం ఒక నాయకుడిగా ఎదుగుతాం. మీరు ఇంకా ఫ్యూచర్ ఉన్న వాళ్ళు చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా విధంగా చేయాలని చెప్తూ మరి ఇక్కడ కూడా ఇంత పెద్ద గ్రామమైన ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని 27వ వార్డుకు చెందిన పలువురు యువకులు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మరియు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 27వ వార్డు యువకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను చూసి 20 మంది యువకులం బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రోజు నిజామాబాద్ నగరానికి వస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు నెహ్రూ పార్క్లో జరిగే కార్నర్ మీటింగ్లో మాట్లాడతారు. కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర సందర్భంగా నెహ్రూ పార్క్లో కూడళ్లను బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తదితరులు పరిశీలించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా పనిచేసే చంద్రసింహ మృతి పట్ల తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భౌతిక కాయంపై సిఐటియు జెండాను ఉంచి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పోరాటంలో నిరంతరం కార్మికుల పక్షాన పోరాడే ముఖ్యమైన నాయకుడన్నారు. కార్మికుల నుండి ఆయన దూరం కావడం మున్సిపల్ ఉద్యమానికి, సిఐటియుకి తీవ్ర నష్టమని పేర్కొన్నారు. ఏ కార్మికుడైనా తమ సమస్యను చెప్పిన వెంటనే స్పందించి వారికి అండగా నిలబడే మనస్తత్వం కలవాడని, అటువంటి వ్యక్తి దూరం కావడం నిజంగా ఉద్యమం కొంత ఇబ్బంది ఎదుర్కొంటుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎడపల్లి మండలం నెహ్రూ నగర్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు బిల్లా రామ్మోహన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే ఆ గ్రామంలో నేహా బేగం అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలో మెడల్ సాధించగా ఆమెను షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటిలింగం, మాజీ సర్పంచ్ అమానుల్లా, కాజాబే, గ్రామ పార్టీ అధ్యక్షుడు సలీం, మాజీ ఉప సర్పంచ్ ఫెరోజ్, అన్వర్ మహమ్మద్, ముజీబ్, షేక్ సలీం, జమీలా బేగం, అప్సరీ బేగం, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.